వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దూదికుంట. మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో 30/50 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో 30 ఫీట్ రోడ్స్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో చాలా బాగా వస్తుందండి. మనకి ఇండిపెండెంట్ హౌస్ కాప్రా లొకేషన్లో వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ అంతా టూర్ చేసి చూపిస్తాను. అలాగే ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. అదేవిధంగా మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో మీకు కావాల్సినట్టు ఇండిపెండెంట్ హౌస్తో నన్ను ఎంక్వైరీ చేయొచ్చు. సో దట్ మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు నచ్చే విధంగా ప్రాపర్టీస్ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో కొత్తగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాం కాబట్టి జిఎస్టీ బిల్స్తో పాటు మీకు ప్రమోషన్స్ కూడా చేయగలుగుతాము. డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇంటి ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చింది. మనకి గ్రే, పేల్ ఇంకా క్రీమ్ కలర్ కాంబినేషన్, వైట్ కలర్ కాంబినేషన్స్తో చాలా మంచిగా లైట్స్ ఇస్తూ చాలా బాగా వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్. మీరు చూడొచ్చు పక్కన కూడా అన్ని డ్యూప్లెక్సెస్ ఉన్నాయి కాబట్టి లొకాలిటీ కూడా చాలా మంచిగా నైబర్హుడ్ అయితే ఉంటుంది. సో మీరు చూడొచ్చు. మన ముందుగా నేను ఎలివేషన్ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చాలా మంచి యూనిక్ డిజైన్ వచ్చి చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మొత్తం గ్లాస్ ఫినిష్ వచ్చి గ్రానైట్ తోటి ఫినిషింగ్ వచ్చి చాలా మంచిగా వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకు బయట కూడా కార్ పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుంది. నేను ఇంటి లోపల పార్కింగ్ స్పేస్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చెట్లు పెట్టుకోవడానికి చాలా స్పేస్ వచ్చి మన గేట్ కూడా ఆల్మోస్ట్ 10.5 ఫీట్ వైడ్ అయితే వస్తుందండి. మీరు అది కూడా గమనించవచ్చు. చాలా స్పేషియస్గా వస్తుంది. అదేవిధంగా గేట్ బీమ్స్ కూడా చూసుకుంటే మొత్తం గ్రానైట్ ఇంకా టైల్స్ యూస్ చేసి చాలా బాగా వచ్చింది. ర్యాంప్ కూడా 2 ఫీట్ కంటే తక్కువ డిస్టెన్స్, 2 నుంచి 2.5 ఫీట్ డిస్టెన్స్ వరకు అయితే వస్తుంది. అంత ఎత్తు అయితే వస్తుంది, 2.5 ఫీట్ వరకు. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే గేట్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది. లైక్ చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది ఇది గేట్ కూడా. మనకి అట్లాస్ట్ ఏ కార్, ఏ ఎంయూ, ఏసీయూ పెట్టుకున్నా కూడా మనకి స్పేస్ అయితే చాలా బాగా వస్తుంది. డోర్స్ మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ ముందుగా మీరు చూడొచ్చు. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే పాలీ ఇంకా జిప్సమ్ రెండు ఇస్తూ మనకి మంచిగా అయితే వచ్చింది. 2/4 టైల్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. మీరు ఇది కూడా గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా నేను మీకు చూపిస్తున్నాను. వాష్ ఏరియా కూడా మనకి ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. 30/50 డైమెన్షన్స్తో 50 ఫీట్ కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ 4 ఫీట్ 3.5 ఫీట్ అయితే వదిలేరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి మంచి డిజైన్తో పాటు అయితే వచ్చిందండి. గ్రానైట్ మొత్తం మంచి డిజైన్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటికి మనకి నార్త్ సైడ్ ఏ విధంగా అయితే సెట్ బ్యాక్స్ వచ్చాయో అది కూడా చూపిస్తున్నాను. నార్త్ సెట్ బ్యాక్స్ చూడొచ్చండి. మనకి నార్త్ సెట్ బ్యాక్స్లో ఇక్కడ మనకి చివర్లో మనకి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే ఒకటి వచ్చింది. అది కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపించే ముందు మీకు ఇంటికి వెనకాల వెస్ట్ సైడ్ ఎంత వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. వెస్ట్ సైడ్ వచ్చిందండి. వెస్ట్ సైడ్ మనకి 18 ఫీట్ దాకా అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్, ఫస్ట్ ఫ్లోర్లో డబల్ వచ్చింది. లిఫ్ట్ స్పేస్ కూడా వచ్చిందండి. మనం లిఫ్ట్ కావాలన్నా హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ సైడ్ నార్త్ సైడ్ నుంచి మనకి ఎంట్రన్స్ కూడా ఒకటి కిచెన్ వైపు ఉంది. అది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ నుంచి ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి లివింగ్ స్పేస్ ఎలా వచ్చింది, అదేవిధంగా కిచెన్ ఎలా వచ్చింది, డైనింగ్ స్పేస్ ఎక్కడ ఉంది, అవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడొచ్చు. మనకు టీవీ యూనిట్ అనేది ఇక్కడైనా పెట్టుకోవచ్చు. వెస్ట్ సైడ్ లేదా ఈస్ట్ సైడ్ అయినా టీవీ యూనిట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు అండి. మనకి టీవీ యూనిట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి స్పేస్ అనేది, సీటింగ్ స్పేస్ అనేది చాలా బాగా వస్తుంది. సీటింగ్ అరేంజ్మెంట్ మనం ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు ఈ విండో కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. 5/5 డైమెన్షన్స్తో యూపీవీసీ ఫోటో ఫ్రేమ్తో పాటు చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా జిప్సమ్ ఇంకా పాలిషీట్ అయితే వచ్చింది. మీరు గమనించవచ్చు. ఇంకా లైట్స్ రాలేదు అక్కడ. సో చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ మీరు చూడొచ్చండి, చాలా స్పేషియస్గా ఉంది. అట్లీస్ట్ 13/15 స్పేస్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇదంతా చాలా మంచిగా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి బిగ్ సైజ్ హాల్ అంత స్పేస్ అయితే వస్తుందండి. చాలా బాగా వచ్చింది. మనకి రెఫ్రిజిరేటర్ అనేది ఇటువైపు వస్తుంది. చూడొచ్చు. స్విచ్చెస్ అన్నీ ఇటు వచ్చాయి, కంట్రోల్స్ అన్నీ అటువైపు ఉన్నాయి. అదేవిధంగా మనకి విండో సైజెస్ కూడా చూసుకున్నట్టయితే 2.5/4, 3.5/4, 3/3 ఇలా విండోస్ అయితే వచ్చాయి. మీరు చూడొచ్చు. మనకి ఆల్మోస్ట్ 5 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే వచ్చాయి. వాటర్ ప్యూరిఫైయర్ చిమ్నీ కూడా ఇచ్చారు. వాటర్ ప్యూరిఫైయర్కి చిమ్నీకి పోర్ట్స్ కూడా వచ్చాయి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. లైటింగ్ కండిషన్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి డైనింగ్ వచ్చేసి ఇటువైపు వస్తుందండి. ఇక్కడ హ్యాండ్ వాష్ యూనిట్ వస్తుంది. డైనింగ్ టేబుల్ కూడా ఈ స్పేస్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి లిఫ్ట్ కావాలనుకుంటే, హైడ్రాలిక్ లిఫ్ట్ కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా యాక్సెస్ వస్తుంది.
ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ లేదా సింగిల్ బెడ్రూమ్ ఉందో అది నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు చూడొచ్చు. మనం చూసుకున్నట్టయితే రూఫ్ హైట్ కూడా మనకు ఆల్మోస్ట్ 8 ఫీట్ దాకా వస్తుందండి. చూడొచ్చు మీరు 8 ఫీట్ దాకా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే మనకి విండోస్ కూడా సౌత్ సైడ్లో 5x4 డైమెన్షన్స్తో విండో, ఇంకొకటి 3x5 డైమెన్షన్స్తో విండో అయితే వస్తుందండి. మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి మనకి ఈ బెడ్రూమ్ చూసుకున్నట్టు కూడా అనుకుంటే మనకి ఆల్మోస్ట్ చాలా స్పేషియస్గా వచ్చిన బెడ్రూమ్స్ ఇవి. నేను మొత్తం డిస్క్రిప్షన్లో మనకి బెడ్రూమ్ సైజెస్ ఎంత డీటెయిల్స్ కూడా ఇస్తాను, తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ కూడా చెక్ చేయండి. అదేవిధంగా మనకి అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది కూడా మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ రూఫ్కి టచ్ అయ్యి టైల్స్ అయితే వచ్చాయి. వాష్రూమ్లో మనకి ప్రాక్టికల్గా ఉండడానికి జిప్సమ్ కాకుండా మనకి పాలిష్ షీట్ అయితే ఇచ్చారు. సో దట్ వర్షం పడ్డా, ఎన్ని రోజులు వర్షం పడ్డా ఎయిర్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా పాడు కాకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఏదైతే వచ్చిందో అది స్టేర్స్ త్రూ నేను తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మీరు చూడొచ్చండి, మనకి మొత్తం బ్లాక్ గ్రానైట్ అయితే వస్తుంది, చాలా బాగా వచ్చింది. చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. అంతకంటే ముందు మీరు ఇక్కడ చూసుకున్నట్టు అయితే వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. లైక్ మనకి ఎయిర్ త్రూ కాదు కానీ మనకి లైట్ అయితే త్రూ అవుతుంది, చాలా బాగా వస్తుంది. మొత్తం ఫోటో ఫ్రేమ్ ఫినిష్ తోటే వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ముందు దేవుడు రూమ్ చూపిస్తాను. దేవుడు రూమ్ చూపించిన తర్వాత మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్, బాల్కనీ స్పేసెస్ చూపిస్తాను. ముందుగా మీరు లివింగ్ స్పేస్ చూసుకున్నట్టు అయితే మనకి వెస్ట్ సైడ్ ఇలా 2 సైడ్లు టీవీ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ దేవుడు రూమ్ చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఈ విధంగా ఫ్రేమ్తో పాటు యూపీవీసీ విండో అయితే వస్తుంది, 5x5 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. పూజా రూమ్ కూడా మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఇద్దరు పెద్దవాళ్ళు కూడా కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 6 ఫీట్ దాకా అయితే స్పేస్ ఉంది. 7 ఫీట్ హైట్ వరకు, 6 ఫీట్ హైట్ వరకు మనకి టైల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఫోటో ఫ్రేమ్ ఫినిష్తో వచ్చి జిప్సమ్ ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఎలా వస్తుందనేది నేను మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా మనకి షాండ్లియర్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. షాండ్లియర్ మనకి ఈ విధంగా పెట్టుకోవచ్చండి. షాండ్లియర్ మనకి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఈ విధంగా వస్తుంది, మీరు చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ వరకు మనకి ఈ విధంగా వస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకొని వెళ్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మనకి ఏ బెడ్రూమ్ తీసుకున్నా కూడా మనం కింగ్ సైజ్ బెడ్స్ యూస్ చేసుకోవచ్చు అండి. అంత స్పేషియస్గా అయితే వచ్చింది, మీరు చూసుకోవచ్చు. మనకి కింగ్ సైజ్ బెడ్ అటు నుంచి ఇటు యూస్ చేసుకున్న తర్వాత కూడా షెల్ఫ్స్ అన్ని ఇటువైపు పెట్టుకోవచ్చు, లేదు షెల్ఫ్స్ అటువైపు పెట్టుకొని బెడ్ కూడా ఇటువైపు వేసుకోవచ్చు. ఎలా యూస్ చేసుకున్నా కూడా మనకి స్పేస్ అయితే చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఈ సైడ్లో కూడా విండో చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 5x5 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. నేను ముందుగా మీకు అటాచ్ టాయిలెట్ బాత్ చూపిస్తాను. సో వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం వచ్చిందండి, మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది 8.5 ఫీట్ బై 4.5 ఫీట్ దాకా వస్తుంది. సో చాలా బాగా వచ్చింది. మొత్తం యూనిక్ టైల్స్ ఇచ్చి మనకి ఫాల్ సీలింగ్ వచ్చింది. అదేవిధంగా మీరు డైవర్టర్స్ కూడా చెక్ చేయొచ్చు, చాలా బాగా వచ్చింది. మొత్తం సింగిల్ పీస్ కమార్డ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను మీకు బాల్కనీ చూపిస్తున్నాను. బాల్కనీ చూసుకున్నట్టు అయితే ఈ విధంగా ఆల్మోస్ట్ మనకి 10 ఫీట్ కంటే ఎక్కువ స్పేస్ అయితే వస్తుందండి. 11 ఫీట్ దాకా స్పేస్ అయితే వస్తుంది, 11x5 11x6 దాకా. సో మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్గా వస్తుంది. మనకి 30 ఫీట్ రోడ్స్ కూడా వచ్చి చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా మొత్తం 30 ఫీట్ రోడ్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. మొత్తం అన్ని న్యూ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ ఎక్సలెంట్గా వచ్చింది. అసలు మీరు ఇమాజిన్ చేసిన దానికంటే మంచిగా రావచ్చేమో నాకు తెలియదు. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకున్నట్టు అయితే ఈ విధంగా వస్తుందండి. సో యూపీవీసీ విండోస్ 2 సైడ్లు, ఒకటి 3x4 డైమెన్షన్స్తో విండో, ఇంకొకటి 4x4 డైమెన్షన్స్తో విండో వస్తుంది. అదేవిధంగా షెల్ఫ్స్ అన్ని అక్కడ పెట్టుకోవడానికి స్పేస్ అయితే వస్తుంది. మనకి కాట్ అనేది ఇక్కడ వస్తుందండి. మీరు కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా చాలా బాగా వస్తుంది. టీవీ యూనిట్ డెస్క్ అనేది ఇటువైపు పెట్టుకోవచ్చు, ఎక్సలెంట్గా వ్యూ అయితే వస్తుంది. లేదు టీవీ యూనిట్ అక్కడ పెట్టుకున్న తర్వాత కూడా డెస్క్ అనేది మనం ఇటువైపు కూడా పెట్టుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఈ స్పేషియస్ రూమ్ నుంచి మనకి అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతుందో అది నేను మీకు చూపిస్తున్నాను. అటాచ్ టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ మనకి 6x8 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కమాడ్ యూనిట్కి, అదేవిధంగా డైవర్టర్, షవర్ కోసం కూడా, గీజర్ కోసం కూడా పాయింట్స్ ఇచ్చారు. మాకు మొత్తం పాలిష్ షీట్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. అది కూడా 3 BHK ఈస్ట్ ఫేసింగ్ డ్యూప్లెక్స్. ఇది 167 స్క్వేర్ యార్డ్స్లో 30x50 డైమెన్షన్స్తో మనకి వస్తుంది. మొత్తం టోటల్ 2900 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి కాప్రా మున్సిపాలిటీలో అయితే వస్తుంది. ఇది HMDA లేఅవుట్.
మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ సీసీ రోడ్స్తో చాలా మంచి లొకేషన్లో అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసి మనకి 1,75,00,000 రూపీస్ కోట్ చేస్తారు, నెగోషియబుల్. అలాగే ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కోసం మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను అప్కమింగ్ డేస్లో ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ తీసుకొని రావడానికి కూడా ట్రై చేస్తాను. అదేవిధంగా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కూడా నేను తీసుకొని వస్తున్నాను. ప్రమోషన్స్ గురించి కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ రెగ్యులర్గా ఇక మీద నేను తీసుకొని వస్తాను కాబట్టి మీరు ట్రస్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేసి హైప్ చేయండి. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్తో మరొకసారి మీ ముందుకు వస్తాను. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.